పొద్దున్న వండిన అన్నం అయితే అసలు పిల్లలు అయితే తినలేదు. ఇంకా సాయంత్రం ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంట్లో చూస్తే ఎగ్స్ అయితే కనిపించాయి. సరే అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే ఇంకా దీంట్లో అయితే కొంచెం నేను కరివేపాకు పౌడర్ అనేది వేసుకున్నాను. టేస్ట్ అయితే రెట్టింపు ఉంటుందని ఒక గిన్నె తీసుకున్నంత సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను. 4 గుడ్లు అయితే వేసేసుకున్నాను ఆయిల్లో. 4 గుడ్లు వేసుకున్న తర్వాత దీంట్లో మనం సరిపడంత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మంచిగా అయితే గుడ్లు అయితే నీసువన పోయే వరకు అయితే ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఇగో అన్నం అయితే వేసుకున్నాను. అన్నం వేసుకొని కలుపుకోవాలి. అయితే దీంట్లోనే పైనుంచి నేను కరివేపాకు పౌడర్ అయితే 2 నుంచి 3 స్పూన్స్ కరివేపాకు పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా నచ్చింది నాకైతే, డిఫరెంట్ టేస్ట్తో అనమాట. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. నేనైతే ఈరోజు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇంకా మీకైతే నెక్స్ట్ అయితే అప్డేట్ అయితే చెప్తాను మంచివి.